నేను ఆయన మీద విశ్వాసం ఉంచా, సిగ్గుపరచడు. ఆయన్ని నమ్మి అడిగేశా, మునగనీయడు. ఆయన్ని నమ్మి అడిగేశా, పేతురు నడుస్తావా, నడు అంటే అడిగేశాడు, నడుస్తున్నాడు. గాలిని చూచి భయపడి మునిగిపోసాగాడు. వదిలేడా ప్రభు? పరిగెత్తుకుంటూ వచ్చి పేతును బట్టి నిలబెట్టి, చిరునవ్వున అల్ప విశ్వాసం, ఎందుకు సందేహపడ్డా? ఎందుకు పరిగెత్తి వచ్చాడు తెలుసా పేతురు దగ్గరికి? నా యేసయ్య, అయ్యో నా మాట విని వీడు అడిగేశాడు, నా మాట విని నా బిడ్డ నీళ్ళలో అడిగేశాడు, నా మాట విని ముందుకు వచ్చాడు. ఏదో అటు ఇటు చూసి కొంచెం శోధించబడ్డాడు, కానీ నన్నే కేకేశాడుగా. కాబట్టి నా మాట నమ్మి అడిగేసిన నేను ఎట్టు వదిలిపెడతాను? నేను వదలను, మునిగిపోనివ్వను. అట్లా ఆయన మాట విని ఈరోజు నువ్వు అడిగేస్తున్నావు. ఆయన మాట విని మారు మనసు పొందావు, ఆయన మాట విని బాప్తిస్మం పొందావు, ఆయన మాట విని ఆయనకు నీ హృదయంలో స్థానం ఇచ్చావు. ఆయన మాట చొప్పున బతకడానికి అహర్నిశలో ఆరాట పడుతున్నావు. ఆయన మాట చొప్పున నువ్వు వేసిన అడుగు నా దేవుడికి తెలియదు? ఆయన మాట విని నువ్వు నీళ్ళలోకి దిగావని తెలీదు? ఆయన అశ్రద్ధ చేస్తే నువ్వు మునిగిపోతావని తెలీదు? అందుకే చెప్తున్నా, నిన్ను ఆయన మునగనీయడు. మునగనీయడు. జనం అంటారు అయిపోయాడు మునిగిపోయాడు, మొత్తం అప్పులో మునిగిపోయాడో, లేదా రోగాల్లో మునిగిపోయాడో, సమస్యల్లో మునిగిపోయాడో, కేసులో మునిగిపోయాడు, అందులో మునిగిపోయాడు, ఇందులో మునిగిపోయాడు. సమస్యలు నా చుట్టుముట్టినప్పుడు నన్ను కూడా అంత మునిగిపోయాడు. ఏంద్ర మునిగేది? నీ బొంద ఏంద్ర మునిగేది? నా ప్రభు బలమైన హస్తము నాకు తోడుగా ఉంది.